నువ్వు ఇంత అక్కడికి వచ్చినాము డిఎస్పీ గారి దగ్గరికి వెళ్దామంటే మీకు తెలియదండి. డిఎస్పీ గారు ఉన్నారు లేదు తెలీదా? ఎస్ఐ గారు ఎక్కడికి వెళ్ళారు? డిఎస్పీ గారితో మాట్లాడిస్తా. పోలీసుల పనితీరు ఎలా ఉందంటే అంటే ఇంకా గ్రామాలు ఏమైపోయినా సరే మీరు ఎవరు ఫోన్లు ఎత్తరు. మేము ఫోన్లు ఎత్తున్నాం సార్. రెస్పాన్సిబుల్ పై ఆఫీసర్ ఏమి పై ఆఫీసర్లు అయితే ఎత్తరా? వాళ్ళు ఏపీసీలో టైమింగ్ సార్ అలాగే వాళ్ళు ఏపీసీలో ఉన్నారు అంటున్నారు సార్. తెలియదు కదా. చేయండి ఒకసారి డిఎస్పీ గారు చేయండి. కంటిన్యూ ఎంగేజ్ వస్తుంది సార్. 5-6 సార్లు చేసాం సార్. మేము ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం సార్. డిఎస్పీ గారు బయటకు వెళ్ళేటప్పుడు ఇన్ఫర్మేషన్ మాకు చెప్పరు సార్. ఆయనకి మా అవసరం వస్తే మాకు ఫోన్ చేస్తారు. అంటే మా లెవెల్లో ఆయనకి మా అవసరం ఉంటే ఫోన్ చేస్తారు సార్. మేము బయటకు వెళ్తే ఆఫీసర్ చెప్తాం కానీ ఆయన వెళ్తే మాకు చెప్తారు. ఈ కార్ ఫోటో పెడుతున్నాను ఈ ప్రెస్ గ్రూప్ లో పెట్టండి. నేను చెప్తున్నాను కదా క్లారిటీ. 2 వ్యక్తుల్ని ఈ రోజు అప్డేట్ చేస్తారు మీ పోలీసులు, మీ కానిస్టేబుల్. అది నేను చెప్తాను సార్. క్లారిటీ మీరు మాట్లాడండి. నేను చెప్తున్నాను కదా, మీ గవర్నర్ నాతో మాట్లాడాడు కదా, మీ కానిస్టేబుల్ నాతో మాట్లాడాడు. అంపోల్ శ్రీనివాస్ ఫోన్ చేసి ఇచ్చాడు మీ కానిస్టేబుల్ కి. వెరిఫై చేసుకుని చెప్తాను సార్. ఒకసారి డిఎస్పీ గారి దగ్గరికి ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందని చెప్పడానికి నేడు జరిగినటువంటి ఉదంతం ఒక నిదర్శనం. కరెక్ట్గా అరౌండ్ 9 o'clock ఆ టైంకి 8:30 to 9 ఆ సమయానికి కాశీబుగ్గ మున్సిపాలిటీలో గల చినబాడం గ్రామం నుండి కూర్మాపు ధర్మారావు అనేటటువంటి వ్యక్తి రజకాబాయ్ కమ్యూనిటీ, ఆ వ్యక్తిని 4 కానిస్టేబుల్ ఇంటికి వెళ్ళి 2 యూనిఫామ్లో ఉన్నారు, 2 సివిల్లో ఉన్నారు, బలవంతంగా కారు ఎక్కించి తీసుకొని వెళ్ళటం జరిగింది. ఎక్కడికి అంటే స్టేషన్కి అని చెప్పినారండి. ఏ స్టేషన్కి ఏంటని చెప్పలే. వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి పలానా వ్యక్తిని మీ స్టేషన్ వాళ్ళు తీసుకొచ్చారు అని చెప్పి అడిగితే మేము తీసుకొని రాలేదండి, మా దగ్గర లేడండి అని చెప్పి కాశీబుగ్గ స్టేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. తీసుకొని రాకపోవడం ఏంటి, మీ కానిస్టేబుల్ 4 వెళ్ళారు, 2 సివిల్లో ఉన్నారు, 2 యూనిఫామ్లో ఉన్నారు. కారు నెంబర్ AP 30 AC 144 కారు నెంబర్, హ్యుండై కార్ అది. AP 30 AC 144 కారు నెంబర్. ఆ కారు ఎక్కించుకొని ఆయన తీసుకొని వెళ్ళటం జరిగింది. ఆయన గురించి ఇంకా వాకప్ చేస్తున్న టైంలోనే అంపోల్ శ్రీను అని ఈజ్ ఏ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్, మన పలాస జూనియర్ కాలేజీలోనే ఆయన కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఆయన ఇంటికి మందసా పోలీస్ స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్ వెళ్ళారు. అంపోల్ శ్రీన్ అనే వ్యక్తి నాకే ఫోన్ చేశాడు స్వయంగా, సార్ ఇలా ఇంటికి 2 కానిస్టేబుల్ వచ్చారు, గవరయ్య అన్నటువంటి కానిస్టేబుల్ వచ్చాడు, గవరయ్యతో పాటు ఇంకొక ఆయన వచ్చాడు అని చెప్పి ఫోన్ ఆ గవరయ్యకు కూడా ఇవ్వటం జరిగింది. నేనే స్వయంగా మాట్లాడాను గవరయ్య కానిస్టేబుల్. ఏంటి గవరయ్య దేనికి వెళ్ళినారు మీరు ఇంటికి అంటే, రూరల్ సిఐ గారు వస్తానన్నారు సార్ ఇక్కడికి ఇప్పుడు అని చెప్పి చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి మరుక్షణం నుంచి కూడా ఆ సెల్ ఆఫ్ వస్తుంది. ఆ అంపోల్ శ్రీన్ అనే వ్యక్తి కూడా ఇంట్లో లేడు, ఇల్లు తాళాలు వేసి ఉన్నాయి. ఆయన కూడాను పోలీసులు ఎత్తుకొని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కంటిన్యూస్గా కానిస్టేబుల్తోనూ, ఎస్ఐలతోనూ, సిఐలతోనూ, డిఎస్పీతోనూ, ఎస్పీతో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే నిజంగా ఇంత దౌర్భాగ్యమైనటువంటి పోలీస్ వ్యవస్థ దేశంలో ఎక్కడ ఉండదేమో.
ఓ ఎస్పీ గారు ఫోన్లు ఎత్తరు, ఓ డిఎస్పీ గారు ఫోన్లు ఎత్తరు, ఓ సిఐలు ఫోన్లు ఎత్తరు. చెప్తాను సార్. సరే పోలీసులే కిడ్నాప్ చేయటం ఏంటి? రమ్మండి సార్, రండి సార్. నేను చెప్తాను సార్, రండి సార్. అందుకని 2 నిమిషాలు టైం అవుతుంది సార్. అది ఏంటి ఇప్పుడు వచ్చాను కదా, చెప్తాను అన్నాను సార్. రండి సార్, రండి సార్. ఏం జరిగింది చెప్తాను సార్. రండి సార్. ఏం చేయండి, అర్ధరాత్రి తీసుకెళ్ళడం ఏంటి? అదే ఏం సార్, జరిగింది? రండి సార్. ఇప్పుడు రండి. ప్లీజ్